నమస్తే అండి. మీరు చూస్తున్నారు జేవిఎన్ ప్రాపర్టీస్. సో, ఈరోజు మీ ముందుకి అద్భుతమైన ఫుల్ ఫర్నిచర్డ్ హౌస్ అనేది సేల్‌కి తీసుకురావడం జరిగింది. సో, వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. హౌస్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. లోపల ఇంటీరియర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫుల్ ఫర్నిచర్డ్ హౌస్, ఎక్సలెంట్ హౌస్ కోసం. సో, ఈ వీడియోకి అయితే గట్టిగా లైక్ కొట్టేసేయండి. మనం హౌస్‌లోకి డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఈ హౌస్ మీరు చూస్తున్నారు మొత్తం 140 స్క్వేర్ యార్డ్స్‌లో కట్టడం జరిగిందనమాట. వెస్ట్ ఫేస్‌లో ఈ హౌస్ అనేది ఉంటుంది. మనకి ఫ్రంట్‌లో మీరు ఎలివేషన్ అనేది హౌస్ ఎలివేషన్ అనేది చూసుకోవచ్చు. ఎంత అద్భుతంగా రావడం జరిగిందో. సో, ముందర మనకి 25 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి ఫ్రంట్‌లో స్టెయిర్‌కేస్ ప్లస్ 2 సైడ్స్‌లో మనకి గార్డెన్ ఏరియా సెటప్ చేయడానికి మనకి ముందర స్పేస్ ఇవ్వడం జరిగింది. అది కూడా గ్రానైట్‌తో చేయడం జరిగిందనమాట. సో, మీరు అవుట్ సైడ్ ఎలివేషన్ చూసుకోవచ్చు. మనకి అవుట్ సైడ్‌లో పైన కూడా మనకి బాల్కనీ, ఫ్రంట్‌లో బాల్కనీ రావడం జరుగుతుంది. సో, మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది ఈస్ట్ ఫేస్‌లో మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో నార్త్ ఫేస్‌లో మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఎలివేషన్ అనేది అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకి సో, ఎంట్రీలో పార్కింగ్ ఏరియా ఉంటుంది. కింద 1 BHK రెంటల్ పర్పస్ కోసం ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంచులో కూడా మిస్ చేయకుండా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది వేయడం జరిగింది. మనకి స్టార్టింగ్‌లో ఒక పెద్ద పిల్లర్ అనేది వేయడం జరిగిందనమాట. సో, మీరు చూసుకోవచ్చు మనకి పిల్లర్స్ కూడా కొంచెం ఎంత దానికి కూడా డిజైన్ వేయడం జరిగిందనమాట. పార్కింగ్ ఏరియాలో ఈజీగా 3 కార్స్ అనేవి పార్క్ చేయడం జరుగుతుంది. మనకి ఈ హౌస్‌కి మనకి ఈస్ట్ సైడ్‌లో మనకి స్టెప్స్ అనేవి రావడం జరుగుతుందనమాట. ఈస్ట్ సౌత్ సైడ్‌లో మనకి స్టెప్స్ అనేది రావడం జరుగుతుంది. స్టెప్స్ అంతా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. స్టెప్స్ డౌన్‌లో వాష్ ఏరియా కూడా రావడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు మొత్తం వాష్ ఏరియా, మళ్ళీ సైడ్‌కి మనకి వాష్ రూమ్ అనేది స్టెప్స్ కింద వాష్‌రూమ్ ఉంది. బిసైడ్‌లో వాష్ ఏరియాకి దానికి టైల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, గ్రౌండ్ ఫ్లోర్‌లో 1 BHK ఉంటుంది. ప్రతి రూమ్‌లో ఫాల్ సీలింగ్ ఉంటుంది. మనకు అవుట్ సైడ్‌లో కూడా మీరు ఫాల్ సీలింగ్ చూడొచ్చు. సో, కింద మనకొచ్చేసి మనకి ఫర్నిచర్ ఉంటుంది. సెమీ ఫర్నిచర్, ఫుల్ కబోర్డ్స్ మొత్తం ఫుల్ ఫర్నిచర్ ఉంటాయన్నమాట. సో, మొత్తం హౌస్ మొత్తం ఫుల్ ఫర్నిచర్డే ఉంటుంది. హాల్‌లో మనకు ఈ రెంటల్ పర్పస్ కోసం టీవీ యూనిట్ ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. ఇంకొంచెం వర్క్ జరుగుతుంది. ఇంకేమైనా పెండింగ్ ఉన్నా వాళ్ళు అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనకి కిచెన్ అనేది బిసైడ్‌లో మనకి బ్యాక్ సైడ్‌లో కిచెన్ రావడం జరుగుతుంది. బిసైడ్‌లో చిన్నగా పూజ గదికి మనకి చిన్న స్పేస్ ఇవ్వడం జరిగింది కబోర్డ్స్‌తో. మీరు చూసుకోవచ్చు మొత్తం కబోర్డ్స్‌తో నిండిపోయిందనమాట. సో, రెంటల్ పర్పస్ కోసం ఇచ్చే రూమ్ పోర్షన్స్ కూడా మనకి ఫుల్ కబోర్డ్స్ చేపియడం జరిగిందనమాట బిల్డరు. సో, ఇది వచ్చేసి డైరెక్ట్ బిల్డరు ఆయన్నే ఓనర్ అనమాట. సో, బిల్డర్ ఓనర్ కన్స్ట్రక్షన్ ఇది. సో, మొత్తం కిచెన్ మొత్తం సెటప్ అనేది చూసుకోవచ్చు మీరు. కిచెన్ సెటప్ మొత్తం డిజైన్ కూడా చాలా బాగా రావడం జరిగింది. కింద మొత్తం మనకి వైట్ మార్బుల్ స్టైల్స్ వాడడం జరిగిందనమాట. సో, ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. డోర్స్ కూడా మొత్తం వెస్ట్రన్ స్టైల్లోనే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ సైడ్ కూడా మన కార్నర్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ రావడం. సో, కిందకి ఈజీగా 1 BHK రెంట్ అక్కడికి ఇవ్వడం జరిగింది. సో, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట. సో, అద్భుతంగా ఉంటుంది. సైడ్‌కి గ్లాసెస్ కానీ హౌస్ ఎంట్రీలోనే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్‌లో రావడం జరిగింది మెయిన్ ఎంట్రన్స్. అలాగే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు వుడెన్ కలర్ కోటింగ్‌తో రావడం జరిగిందనమాట. మొత్తం టేక్ డోర్ యూజ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం లాకింగ్ సిస్టమ్ కూడా మొత్తం వేరే లెవెల్ ఉంటుందన్నమాట. సో, ఎంట్రీలోనే అద్భుతమైన హాల్ ఉంటుంది. ఫుల్ ఫర్నిచర్డ్ సోఫాస్, లైటింగ్, సెట్టింగు, ఎలక్ట్రికల్ ఫ్యాన్స్. సో, ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ మనకి లైటింగ్ పర్పస్ కానీ, మొత్తం మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ, మనకి ఫాల్ సీలింగ్ డిజైన్‌లో కాకుండా మనకి వాల్‌లో కూడా లైటింగ్ అనేది సెట్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ లైటింగ్ అనేది అద్భుతంగా చేయడం జరిగింది. ఫుల్ ఫర్నిచర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ ఫ్యాన్ అనమాట. డైరెక్ట్ స్విచ్ ఆన్ చేయగానే ఎలక్ట్రికల్ ఆన్ అయ్యి ఫ్యాన్ అనేది చాలా స్పీడ్‌లో తిరుగుతుందనమాట. మనకి ఏరియా మొత్తం కవర్ అవుతుంది ఫ్యాన్ గాలి అనేది. సో, ఫుల్ ఫర్నిచర్ మొత్తం కబోర్డ్స్ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ కలర్ కాంబినేషన్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈజీగా ఒక 50 ఇంచెస్ టీవీ, 55 to 60 ఇంచెస్ టీవీ అనేది మనం లొకేట్ చేసుకోవచ్చు అనమాట. కింద కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మన బ్లాక్ కలర్ చిన్నగా వైట్ లేబుల్‌తో బ్లాక్ కలర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, మనకి మనకి రెడ్ కలర్ సోఫా సెట్లు అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి మనకి సేల్‌కి మనకి ఫర్నిచర్ కూడా మొత్తం కాకుండా మనకి సోఫా సెట్స్ కూడా మనకి సేల్‌కి చేయడం జరుగుతుందన్నమాట. సో, మీరు విండోస్ ఎడ్జెస్‌లో కూడా మీరు చూసుకోవచ్చు. మనకు ప్రతి ఒక్కటి ఫిక్స్డ్ ఉంటుంది. సో, ఇది వచ్చేసి డిఫరెంట్‌గా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇక్కడ సైడ్ ట్రై చేయడం జరిగింది. ఇది అనేవి అడల్ట్ సెల్ఫ్ కోసం మనకు ఒక స్టైల్‌లో అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. సో, గ్రిల్స్ ఉంటాయి యూపీవీసీ విండోస్‌కి మనకు గ్రిల్స్ ఇచ్చి చేయడం జరిగిందనమాట.
సో సైడ్లో కూడా గ్రానైట్ చూసుకోవచ్చు, మనకి క్రీమ్ కలర్ గ్రానైట్తో చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి చూడొచ్చు మీ సోఫా సెట్ ఎంత పెద్దగా ఉందో హాల్లో. సో ఇక్కడ మనకి దీని బిసైడ్లోనే మనకి దీని బ్యాక్ సైడ్లో 2 ఫ్యాన్స్ అనేవి హాల్లో రావడం జరిగింది, 2 ఎలక్ట్రికల్ ఫ్యాన్స్. సో ఇక్కడ గార్డెన్ ఏరియా నార్మల్గా గార్డెన్ కలర్లో లైటింగ్ అనేది సెటప్ చేయడం జరిగింది. అందులో కూడా మనకి ఐడల్స్ పెట్టుకోవడానికి మళ్ళీ సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో సెకండ్ సెల్ఫ్లో 3 ఐడల్స్ అనేవి మనం లొకేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని బిసైడ్లో మనకి వాష్ ఏరియా ఉంటుంది. సో ఇట్లా హౌస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం ఎలాంటి వర్క్ అనేది చేయించడం జరగదు. ప్రతి హౌస్ ఇలాగే కట్టడం జరుగుతుందన్నమాట. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్లో వాష్రూమ్ విత్ గ్రిల్స్ కూడా లొకేట్ చేయడం జరిగింది. మీ సైడ్లో మొత్తం గ్రిల్స్ ఉంటాయి. వాష్ ఏరియా సరౌండింగ్స్ మొత్తం టైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మరి దీనికి కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా ప్రతి ఒక్కటి ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. దయచేసి వీడియోని అనేది లైక్ చేయండి. చూసిన తర్వాత కంపల్సరీగా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియో ఇంకా చాలామందికి రిఫర్ అవుతుంది. సో మీరు వచ్చేసి లైటింగ్ చూస్తున్నారు. లైట్ మనకి సెంటర్లో ఈ లైట్ అనేది లొకేట్ చేయడం జరిగింది వాళ్ళే. సో లైట్ అనేది అద్భుతంగా లొకేట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పార్ట్ వచ్చేసి కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పార్ట్ అనేది. సో ఇవి వచ్చేసి మనకి సైడ్కి మనకి సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం చెక్కతో మనకి అది డిజైన్ అనేది ఆర్చ్ లెక్క చేయడం జరిగిందనమాట విత్ లైటింగ్ కూడా. సో లైటింగ్ అనేది హౌస్లో ఎవరు చేశారో కానీ ఎక్సలెంట్గా చేయడం జరిగింది. డైనింగ్ ఏరియాలో కూడా మనకు ఒక ఎలక్ట్రికల్ ఫ్యాన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి గ్లాస్ ఇవ్వడం జరిగింది. అవుట్ సైడ్కి మనకి ఇంకో సెకండ్ వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందనమాట. కిచెన్తో కనెక్షన్ ఉంటుంది ఆ డోర్ అనేది, ఆ వాష్ ఏరియా. సో ఇది వచ్చేసి కిచెన్ పార్ట్ అద్భుతంగా చేయడం జరిగింది. మీకు కబోర్డ్స్తో ఎక్సలెంట్గా డిజైన్ చేయడం జరిగింది కిచెన్ అనేది. సో మీరు చూసుకోవచ్చు కింద మనకు ఓపెన్ కిచెన్ స్టైల్లో ఈ కబోర్డ్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దీని బ్యాక్ సైడ్లో మనకి డోర్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి కార్నర్ కోన్ షేప్లో ఈ సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది విత్ లైటింగ్. ప్రతి దాంట్లో లైటింగ్ పెట్టడం జరిగిందనమాట. చూసుకోవచ్చు మనకి ప్రతి దాంట్లో లైటింగ్ పెట్టడం జరిగింది. సో ఇవి డిజైన్ అనమాట, డిజైన్ లైటింగ్ అనమాట. ఒక ప్రీమియం హౌస్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేయడం జరిగింది హౌస్ అనేది. సో ఈ హౌస్ మీకు ఎంత త్వరగా తీసుకురావాలని మేము ట్రై చేసామో, అందుకని అర్జెన్సీలో ఉంది, మీకు తీసుకురావడం జరిగిందనమాట. చాలామంది అడుగుతున్నారు మంచి ప్రీమియం లుక్తో ఉన్న హౌస్ చూపెట్టండి అని. సో ఇది చూపెట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఐడల్స్ అలాగే పూజా గది లెక్క యూజ్ చేయడానికి ఇది అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. కింద కబోర్డ్స్ సెల్ఫ్తో పాటు ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు, వైట్ అండ్ బ్రౌన్. ప్రతి ఒక్క దాంట్లో లైటింగ్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి కిచెన్ పార్ట్. మనకి ఎల్ షేప్లో కిచెన్ రావడం జరిగింది. గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. విండో చూడొచ్చు, విండో కూడా గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. చిన్న విండో పెట్టారు కూడా గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు, వైట్ అండ్ బ్లాక్, ఇక్కడ సైడ్ బ్లాక్. సో మొత్తం ఫర్నిచర్ ఉంటుందండి మనకి అద్భుతంగా. కలర్ కాంబినేషన్ అయితే వైట్ అండ్ గ్రే ప్లస్ బ్లాక్ కాంబినేషన్ కలర్తో ఇవ్వడం జరిగిందనమాట. సో దీని బిసైడ్లో మనకి ఇంకో వాష్ ఏరియా డోర్ ఉంటుంది. మనకి ప్రతి గ్యాప్లో కూడా సెల్ఫ్స్ అనేది ఎక్కడ ఫిల్ చేయాలో అక్కడ కరెక్ట్గా ఫిల్ చేయడం జరిగిందనమాట. సో 2 ట్యాబ్స్ రావడం జరుగుతుంది. సింక్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కటి క్లియర్గా చూపెడతాను, చూసేయండి. టోటల్గా ఇలా ఉంటుంది. మనకి గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గ్యాస్ పైప్ కూడా తీయడం జరిగింది. సో మనం డైరెక్ట్ మనకి స్టవ్కి గ్యాస్ కనెక్ట్ చేస్తే మనకి గ్యాస్ వచ్చేసింది. సిలిండర్ అనేది మనకి కింద పెట్టుకోవాలన్నమాట. దానికి ఒక సపరేట్ లొకేషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా, సెకండ్ వాష్ ఏరియా గ్లాస్తో డిజైన్ అవతల నుంచి ఇవతలకి విజిబుల్ అయ్యేలాగా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా చూడొచ్చు, మీకు మొత్తం గ్లాస్తో డిజైన్ చేయడం జరిగింది. అవుట్ సైడ్లో 2 లైట్స్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్స్కు ఒక 2 సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. సర్ఫ్కి వాషింగ్ మిషన్ అనేది బేసిక్గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 వాష్ ఏరియాస్ అనేది రావడం జరిగింది. ప్రతి డోరు వెస్ట్రన్ స్టైల్లోనే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్జెస్లో కూడా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది కింది వరకు. స్విచ్చెస్ కూడా అద్భుతంగా చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి సెల్ఫ్స్ అనేవి. సో ఓవరాల్ ఎక్సలెంట్ కిచెన్ పార్ట్ అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా మొత్తం అప్గ్రేడ్ వర్షన్లో హౌస్ అనేది కట్టడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, అలాగే కామన్ వాష్రూమ్ రావడం జరుగుతుంది. ఇక బీ సైడ్లో మనకి సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ గ్యాప్లో
ఎంట్రీ గ్యాప్లోనే మనకి 2 సెల్ఫ్స్ అనేవి కింద పైన కింద లైటింగ్తో అద్భుతమైన లైటింగ్తో సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మనం ఎంట్రీ అయిపోదాం. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా రావడం జరిగిందనమాట. సో 140 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది కాబట్టి పెద్దగా రావడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి మీకు కరెక్ట్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి 28x45 ఉంటుందన్నమాట. ఫేసింగ్ అనేది 28 ఉంటుంది, వెడల్పు అనేది 45 ఉంటుందన్నమాట ఈ హౌస్ అనేది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకి డబల్ కాట్ మంచం ఒకటి వేయడం జరిగింది. దాని బోత్ సైడ్లో మనకి కింద కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి బెడ్ కూడా ఆల్రెడీ లొకేట్ చేయడం జరిగింది. మంచి స్టాండర్డ్ మెటీరియల్ యూస్ చేయడం జరిగిందన్నమాట, వుడెన్స్ మొత్తం. సో వాళ్ళకి రెగ్యులర్గా చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళే ప్రతి హౌస్కి కంప్లీట్ చేయడం జరిగింది. మనకి బెడ్ పైనే మనకి విండో ఇవ్వడం జరిగింది. విండో కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. పెద్ద ఆర్జెంటల్ విండో రావడం జరిగింది. సో ఇందులో కూడా ఒక చిన్న టీవీ యూనిట్ లొకేట్ చేయడానికి ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి లైటింగ్ మీరు చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఇందులో నార్మల్ ఫ్యాన్ ఇవ్వడం జరిగిందండి, ఎలక్ట్రికల్ ఫ్యాన్ అనేది ఏం లొకేట్ చేయలేదు. సో మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మొత్తం గ్రిల్స్, కర్టన్ కూడా వేసుకోవచ్చు ఆ విండోకి మనం. సో ప్రతి మొత్తం ఫుల్ ఫర్నిచర్ ఈ రూమ్లో కూడా ప్రతి ఒక్క కబోర్డ్స్ కానీ అవి కానీ. ఇలా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది చూడండి. వాష్రూమ్ మొత్తం కంప్లీట్ అప్ వరకు టైల్స్తో డిజైన్ చేయడం జరిగింది. మొత్తం మనకి అది వెడల్పు టైల్స్ ఉంటాయి. సో వీటితోటి డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరుగుతుంది. ఒక విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంత అద్భుతమైన హౌసెస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి వీడియోని అనేది లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇలాంటి ఫుల్ ఫర్నిచర్డ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి అనేది షేర్ చేయండి. అద్భుతమైన ప్రీమియం లుక్తో ఉన్న క్లాసిక్ హౌస్ అన్నమాట. సో ఇందులో మనకి 2 విండోస్ రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో. సో ప్రతి బెడ్ కార్నర్లో మనకి ఇట్లా చిన్నగా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంచ్ స్పేస్ కూడా మనకి అన్వేస్టెడ్గా వాడలేదు. ప్రతి ఒక్క ఫేస్ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందో అలా యూస్ఫుల్తో యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా బిసైడ్లో కామన్ వాష్రూమ్ అవుట్ సైడ్లో మనకి సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. లైటింగ్ ఎలాంటి సామాన్ అన్న పెట్టుకోవాలనుకున్నా ఇట్లా డిజైన్ లైటింగ్తో ఇవ్వడం జరిగింది. ఎందుకు వేస్ట్ చేయాలి ప్లేస్ అని అలా ఒక డిజైన్తో ఒక సెల్ఫ్ అనేది ప్రతి చోట సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో డిజైన్ మీరు చూసుకోవచ్చు. ఇందులో కూడా ఒక గ్రానైట్ వేసి దాన్ని ఒక షేప్లో వేసి దాని కింద కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. సో చూసుకోవచ్చు, డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. ప్రతి వాష్రూమ్లో డిఫరెంట్ టైల్స్ అనేది ఇచ్చాడు. సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉంటుందన్నమాట. అవుట్ సైడ్లో మీరు డిజైన్ చూసుకోవచ్చు. లైటింగ్ డిజైన్ ఇట్లా ఆ డోర్ నుంచి వచ్చేసి ఈ విండోకి కనెక్ట్ అవుతుంది లైట్ డిజైన్. అదొక డిఫరెంట్ స్ట్రాటజీ యూస్ చేయడం జరిగింది లైటింగ్స్. సో ఇందులో కూడా ఒక డైనింగ్ టేబుల్ రావడం జరుగుతుంది మనకి. విండో అది గ్లాస్ది మిర్రర్ది. సో కబోర్డ్స్ కూడా ఫుల్ ఇలా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో లైటింగ్ అనేది అద్భుతంగా ఈ హౌస్కి లైటింగ్. సో ఇక్కడ కూడా మనకి మంచం రావడం జరిగింది. సో బెడ్ కూడా వాళ్ళంతా మొత్తం అయిపోయింది, అన్నీ మొత్తం మొత్తం కంప్లీట్ అయిపోయింది అవ్వదు. సో అవుట్ సైడ్ బాల్కనీ అనేది ఎలా ఉందో చూద్దాం. మొత్తం లాకింగ్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా. మనకి బయట స్టాండ్స్ అది గ్రిల్స్ రావడం జరుగుతుంది. గ్లాస్తో గ్రిల్స్ అనేది మనకి చేయడం జరుగుతుంది అనమాట, చేస్తారు. అవుట్ సైడ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్క డోర్ టేక్ డోర్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఎంట్రీలో కూడా ఇది కూడా టేక్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో అద్భుతంగా ఉంటుంది. సో ఈ హౌస్కి మనకి చెప్తున్న ప్రైస్ వచ్చేసి 1,40,00,000 చెప్తున్నాను. నెగోషియబుల్ ఉంటుందండి. 1,40,00,000 నెగోషియబుల్ ఉంటుంది. సో ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి కుంట్లూరులో ఉంటుంది. విజయవాడ హైవే నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కుంట్లూరు సర్వీస్ రోడ్కి మనకి అతి దగ్గరలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 70 మీటర్స్ 60 మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. సో మనకి కుంట్లూరు పస్మాంలో వెళ్ళే సర్వీస్ రోడ్ అనేది జస్ట్ 60 మీటర్స్ 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంతకన్నా ఎక్కువ దూరం ఏమి ఉండదు. సో ఈ హౌస్కి మీకు కొనాలనుకుంటే మీకు ఈ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.